హలో ఎవ్రీవన్, ఇది స్పెషల్ వాతావరణంలో ఉన్నా అనుకుంటున్నారా? నేనైతే మా చేన్లోకి వచ్చిన. మేమైతే పొలంను చేను అంటాం, మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి. మేమైతే చేను అంటాం. మా చేనులో అయితే మొత్తం వరి పంటనే వేసారు. బేసిక్గా మా సైడ్ మొత్తం అంతా వరే వేస్తారు. అండ్ మా చేనులో అయితే ప్రజెంట్ ఒక్కసారి బ్యాక్ కెమెరాలో చూపిస్తా ఎక్కడెక్కడ ఏమేమి చెట్లు ఉంటాయని. అల్లనేర పండ్ల చెట్టు, కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, అన్ని రకాల చెట్లు అయితే ఉంటాయి. సో ఒక్కసారి బ్యాక్ కెమెరాలో చూపించేస్తాం మా పొలాన్ని. అండ్ మీరు ఎంతమందికి ఊరంటే ఇష్టం, పొలం అంటే ఇష్టం కామెంట్ చేయడం మర్చిపోకండి. మా పొలం చూసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీ ఊర్లో కూడా పొలాల నుండి దూరంలో ఉండి మిస్ అయిపోతూ ఉంటే మా పొలాన్ని చూసి మీ పొలాలు కూడా గుర్తు తెచ్చుకోండి. ఇదైతే మామిడి చెట్టు, ఫుల్గా కాయలు కాసినాయి. బట్ మాకు తెంపుకోవడానికి ఇప్పుడు ఛాన్స్ అయితే లేదన్నమాట. అక్కడ ఒక మామిడి చెట్టు ఉంది కదా, అది మెయిన్ తీయటి పండ్ల మామిడి చెట్టు. అవి అన్నీ కూడా కొబ్బరి చెట్లు. ఒక్క కొబ్బరి నీళ్ళు కూడా మేమైతే తాగము, ఎవరో ఒకరు తెంపుకొని పోతూ ఉంటారు. అది మా చేనుకి మెయిన్ బేస్ మర్రి చెట్టు. ఇది కూడా కొబ్బరి చెట్టు. అది అల్లనేర పండ్ల చెట్టు. ఇంకా సత్యనారాయణ పూల చెట్లు అయితే మా పొలానికి ఎక్స్ట్రా అట్రాక్షన్. సో ఇదంతా కూడా వరి అన్నమాట. సో అక్కడ మా అమ్మ పొలం అంతా చూసుకుంటా ఉన్నది. హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం కాబట్టి. సో ఇది మా పొలం. మామిడికాయలు అయితే చూసారు కదా కింద ఎలా ఊగుతున్నాయో. బట్ మేమైతే వెళ్ళిపోతున్నాం, ఇప్పుడు టైం కూడా లేదు తీసుకోవడానికి. ఇంకా అవి ఎవరికి బాగున్నాయో తెలీదు. సో ఇది మా పొలం. మీ పొలాన్ని కూడా గుర్తు తెచ్చుకోండి. అండ్ ఎంతమందికి మీ ఊరంటే పొలం అంటే ఇష్టమో కామెంట్ చేయండి. బాయ్ ఎవ్రీవన్.